ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి వీడియోలో తిరుమలలో శ్రీవారి దర్శనం పొందిన నా దివ్య అనుభూతిని మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిలబడిన క్షణాలు మాటల్లో చెప్పలేనంత ప్రశాంతతను, భక్తిని అందించాయి. ఈ వీడియోలో నా తిరుమల ప్రయాణం, శ్రీవారి పుష్కరిణి స్నానం, వరాహస్వామి దర్శనం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వరకు ఉన్న ముఖ్యమైన నా అనుభవాలను మీకు చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం అనుభూతిని పొందగలరు. భక్తి ప్రయాణాన్ని ఇంక ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. చాలామంది భక్తులు తిరుమల చేరుకున్నాక రూమ్స్ తీసుకొని రూమ్స్లో స్నానం చేసి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. మరికొందరు రూమ్స్ తీసుకొని రూమ్లో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని శ్రీవారి దర్శనానికి వెళ్తారు. మరికొందరు రూమ్స్ తీసుకున్న శ్రీవారి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అసలు ఎలా వెళ్తే మన కోరికలు తీరుతాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, శ్రీవారి పుష్కరంలో స్నానం ఎందుకు చేయాలి, ఏ శక్తులు పుష్కరిణిలో ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పుష్కరిణి మెయిన్ ఆలయానికి పక్కన, అలాగే వరాహస్వామి ఆలయం పక్క నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేయడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకైతే అనుమతి అయితే ఉంటుంది. పురాణాలు, శాస్త్రాల ప్రకారం తిరుమలలో భక్తులు కోరిన కోరికలు తీరాలంటే ముందుగా పుష్కరిణిలో స్నానం చేయాలని, పూర్వకాలంలో భూదేవిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంగా అవతరించారు. భూదేవిని సముద్ర గర్భం నుంచి రక్షించిన తర్వాత స్వామి నివసించేందుకు తిరుమలను ఎంచుకున్నారు. ఆ సమయంలో స్వామి తన దివ్య గదను భూమిపై మోపగా అక్కడ పవిత్రమైన జలం ఏర్పడింది. అదే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణి నీటిలో దైవశక్తి ఉందని ఇక్కడ చెప్తారు. ఈ పుష్కరిణిలో మొత్తం 7 బావులు ఉన్నాయి. వీటిని సప్త తీర్థాలు అంటారు. గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరి. వీటి నుంచి ప్రవహించే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంది. అందుకే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి శరీరం, మనసు శుద్ధి పొందిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు. ఒక్కసారి పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు క్షయమవుతాయి, మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. పుష్కరిణిలో స్నానం అనేది నీటిలో దిగడం, స్నానం చేయడం కాదు, భక్తితో ఆత్మను శుద్ధి చేసుకోవడం అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. భక్తులు ఎందుకు తిరుమలలో పుష్కరంలో స్నానం చేసిన తర్వాత వరాహస్వామిని దర్శించుకోవాలి, అసలు స్థల పురాణం ఏం చెప్తుందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వరాహస్వామి ఆలయం పుష్కరిణికి పక్కనే ఉంటుంది. ఈ ఆలయం శనివారం నుండి గురువారం వరకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అలాగే శుక్రవారం నాడు ఉదయం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి దర్శనం అయితే భక్తులకు ఉంటుంది. పురాణాల ప్రకారం తిరుమల ప్రాంతం మొదటిగా శ్రీ వరాహస్వామికి చెందినది. భూదేవిని రక్షించిన తర్వాత శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంగా తిరుమలలో నివసించారు. తర్వాత కాలంలో బ్రహ్మదేవుడు ప్రార్థన మేరకు స్వామి భక్తుల కోసం వెంకటేశ్వర స్వామిగా కొండపై వెలిచారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా వరం ఇచ్చారు: ఎవరైతే నా దర్శనం కన్నా ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటారో వారి కోరికలు తప్పకుండా తీరుతాయని చెప్తారు. అందుకే ముందుగా పుష్కరిణి స్నానం చేసి శరీరం, మనసు శుద్ధి చేసుకోవాలి. తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆపై మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇది కేవలం ఆచారం కాదు, తిరుమలలో మొదటి అధికారం వరాహస్వామిదేనని ఇక్కడ స్థల పురాణం చెప్తున్నది. అందుకే ముందుగా పుష్కరిణి స్నానం, వరాహస్వామి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం ఇలా ఎవరైతే చేస్తారో వారి కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. పదండి స్వామివారిని దర్శించుకుందాం.
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం ఉండడం చేత భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన టీటీడీ ఆఫ్లైన్లో ఇచ్చే అర్జిత సేవ టికెట్స్ను జనవరి 20 వరకు ఇవ్వడం లేదు. ఆ తర్వాత వచ్చే భక్తులకు యథావిధిగా టీటీడీ వారు ఆఫ్లైన్లో టికెట్స్ను ఇస్తుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. ఓం నమో వెంకటేశాయ.